హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి నోస్టాల్జియా కథల సంపుటి నుండి మరి ఒక కథ. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. పొద్దున్నే 8 కావస్తోంది. ఆ వేళ మా ఇంట్లో కాస్త హడావుడిగా ఉంది. మా అమ్మమ్మకు అన్నవరసన అయిన రాంభద్రం తాతయ్య గారి ప్రయాణం. ఆయన పొద్దున్నే లేచారు. వేడి నీళ్ళ స్నానం చేసి సంధ్య వార్చుకొని సిద్ధం అయిపోయారు. ఊరి ప్రయాణమని అమ్మమ్మ బొంబాయి రవ్వ ఉప్మా చేసింది. బాదాం ఆకులో పెట్టి తాతయ్యకి ఇచ్చింది. అబ్బా, అమృతంలా ఉంది అమ్మాయి అన్నారు తాతయ్య. అందులో అతిశయోక్తి ఏమీ లేదు. మా అమ్మమ్మ ఏం చేసినా అమృతంలానే ఉంటుంది. అమ్మమ్మ కొసరి కొసరి వడ్డించిన ఉప్మా తిని కాఫీ తాగి సంచి తీసుకుని చెప్పులు వేసుకున్నారు తాతయ్య. వెళ్ళొస్తానమ్మా అన్నారు. ఆ 2 రోజులు సందడిగా ఉంది. ఇంకా ఇల్లు చిన్నబోతుంది అని కన్నీళ్లు పెట్టుకుంది అమ్మమ్మ. మాకు ఏడుపొచ్చేసింది. అదేమిటో, ఎవరైనా వస్తే సంతోషం, వెళ్తుంటే బాధ ముంచుకొచ్చేస్తాయి. అందాక వెళ్తాను అని మా తాతయ్య భుజం మీద తుండుగుడ్డ వేసుకుని బయలుదేరారు. గడప దిగగానే సుందరమ్మగారు ఎదురొచ్చింది. శకనం బాగుంది అనుకున్నారు అందరూ. ఏమిటి, అప్పుడే వెళ్ళిపోతున్నావా? ఇంకో 4 రోజులు ఉండి వెళ్ళొచ్చుగా అందావిడ. లేదులే వదినా, పనుంది, మళ్ళీ వస్తాలే అన్నారు తాతయ్య. ఆవిడే కాదు, కనిపించిన వాళ్ళందరూ అదే ప్రశ్న. అందరికీ అదే సమాధానం. మంచినీళ్ళ బావి దాకా వెళ్ళిన మా తాతయ్య గారు అక్కడ ఆగిపోయారు. రాంభద్రం తాతయ్య వెళ్ళిపోయారు. రోడ్డు మీద నుంచి మా యాజలి ఊళ్ళోకి మా ఇల్లు దూరం. అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కాలి. మరీ నడవలేని వాళ్ళు తప్ప అందరూ నడుచుకుని వెళ్తారు. మరీ సామాన్ ఎక్కువగా ఉండి పసిపిల్లలుంటే ఎడ్ల బండి. అక్కడ రోడ్డు పక్కనే పెద్ద రావి చెట్టు. అదే మా ఊరి బస్సు షెల్టర్. పక్కనే మంచినీళ్ళ బావి, ఓ సోడా బండి. 11:30 వరకు కాంపౌండ్ గారు వచ్చారు. రోడ్డు దగ్గర రాంభద్రం పెద్దనాన్న కనిపించారు మావయ్య అన్నారు. అదేమిటి, ఇంకా బస్సు రాలేదు అని ఆశ్చర్యపోయారు తాతయ్య. చందోల్ బస్సు వచ్చిందట. అది ఎక్కితే చందోల్లో మారాలి. అక్కడ విపరీతమైన జనం, మీరెక్కలేరు. ఇంతసేపు ఎలాగో ఆగారే, ఇంకాసేపు ఆగితే గుంటూరు బస్సు వస్తుందని ఆపేశాడట సోడా బండి నరసయ్య అని చెప్పాడు. ఇక తాతయ్య గారికి ఆరాటం మొదలైంది. అమ్మమ్మ ఇంకా కంగారు పడిపోయింది. తాతయ్య వీధిలోకి వెళ్ళి 4 ఇళ్ళ అవతలుండే హనుమంతరావుని బస్సు షెల్టర్ దగ్గరికి పంపారు. హనుమంతు గంటైనా రాకపోయేసరికి బస్సు వచ్చి రాంభద్రం వెళ్ళిపోయి ఉంటాడు అనుకుంటూ ఉండగానే సైకిల్ దిగి, ఇదిగో తాతయ్య సంచి అన్నాడు హనుమంతు. సంచి సరే, మనిషేడి అన్నారు తాతయ్య. సుబ్బారావు బండి వస్తుంటే అందులో ఎక్కించాను అని చెప్పాడు. మరి కాసేపటికి బండి దిగారు రాంభద్రం తాత. డైరెక్ట్గా అక్కడ దిగొచ్చని దానికోసం కాచుకు కూర్చుంటే ఆ గుంటూరు బస్సు వచ్చి ఇక్కడ ఆగకుండా వెళ్ళిపోయింది. దాన్ని నమ్ముకుని 2 చందోలు బస్సులు వదిలేశాను అన్నారు. మంచి పని చేశావు. ఇప్పుడంత పరుగులు పెడుతూ వెళ్లాల్సిన రాచకార్యాలు ఏమున్నాయని అన్నారు మా తాతయ్య. అన్నయ్య తిరిగి వచ్చాడన్న ఆనందంతో మరి కాస్త ఆలస్యంగా 2ంటికి వడ్డించింది ఆ అమ్మమ్మ. దోసకాయ కూర, కొయ్య తోటకూర పులుసు, అవి 2 ఆయనకి చాలా ఇష్టం. నన్ను చూసి వంట చేసావిటే అమ్మాయి అన్నారు. లేదన్నయ్య, అనుకోకుండా కుదిరాయి. ఇందాక వంట చేస్తూ నిన్నే తలుచుకున్నా అంది అమ్మమ్మ. దంతసిరి అంటే ఇదే అన్నారు ఆయన తృప్తిగా భోంచేస్తూ. మళ్ళీ బోల్డన్ని కబుర్లు చెప్పుకున్నారు. రాత్రి భోజనాలు అయ్యాక పడుకోబోతూ, అమ్మాయి పలహారం తలపెట్టకు, తెల్లవారుతూనే బయలుదేరతా అన్నారు ఆయన. ఇంకా నయం, ఇల్లు దాటితే ఇన్ని సోడాల నీళ్ళైనా తాగవాయను, ఖాళీ కడుపుతో అట్లా ఎట్లా పంపిస్తాను అంది అమ్మమ్మ. మర్నాడు గోధుమ రవ్వ ఉప్మా చేసి పెట్టింది. అమృతంలా ఉంది అమ్మాయి అని మెచ్చుకున్నాడు ఆయన. చెప్పులు వేసుకోగానే, ఏమిటో ఎప్పుడు చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వస్తావు, 4 రోజులు ఉండి వెళ్ళొచ్చుగా అంది. అందాక వెళ్ళొస్తాను అని మా తాతయ్య బయలుదేరారు. గుమ్మం దిగేసరికి శ్రీదేవమ్మ ఎదురొచ్చింది. శుభశకునం, ఎదురైన వాళ్ళంతా అప్పుడే వెళ్తున్నారేం, 2 రోజులు ఉండొచ్చుగా అంటాం. లేదు, పనుంది అని తాతయ్య సమాధానం. మంచినీళ్ళ బావి దాకా వెళ్ళి, ఇక ఉంటాను, ఏ బస్సు పడితే అది ఎక్కకు సుమి, గుంటూరు బస్సులోనే వెళ్ళు, దొరక్కపోతే వచ్చేయి, రేపు వెళ్ళొచ్చు, క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని సాగనంపారు. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.